అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వామపక్ష పార్టీలు స్థాపించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనంతపురంలో కూడా భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీ నాయకులు కూడా ఉన్నారు, చూడవచ్చు. భారీ ఎత్తున ఉదయం నుంచే ఈరోజు ఈ పార్టీ కార్యాలయం వద్ద కేకులు కట్ చేసుకొని బాణాసంచా కాలుస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. కృషికి చాలా గతంలో కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా వారి తోడ్పాటు అందినటువంటి నేపథ్యం అని చెప్పేసి వారిని కొనియాడినటువంటి పరిస్థితులు. అయితే మొత్తం మీద మాత్రం వామపక్ష పార్టీల పరిస్థితులు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అందులో 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు అనే మనతో మాట్లాడడానికి నాయకులు, సిపిఐ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు వారు మాట్లాడు. ఏంటి సార్ ఈరోజు స్పెషల్ ఏంటి, అసలు మీరు సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఇవాళ జన్మించింది. ఇవాళ దాదాపు 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పైన నిర్బంధం ఉంది. కాన్పూర్ కుట్ర కేసు బనాయించారు, పెషావర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసులు బనాయించారు. ఆనాడు సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి పిలిపించినటువంటి పార్టీ భారతదేశంలో సిపిఐ మాత్రమే. బ్రిటిష్ వారిని తరిమి కొట్టినటువంటి పార్టీ. అదేవిధంగా సోషలిస్ట్ వ్యవస్థ కావాలని, సమాజం కావాలని, ఒక మనిషిని ఇంకో మనిషిని దోపిడీ చేసుకునే వ్యవస్థ పోవాలని, ఒక వర్గం మరో వర్గాన్ని దోపిడీ చేసుకునేటువంటి వ్యవస్థ పోవాలని ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఇవాళ ప్రాణాలు ఉరితాల్లో కూడా లెక్క చేయలేదు. అందుకే ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా ముందుకే వెళ్ళారు, కానీ ఒక్కరు కూడా వెనక్కి పోలేదు. అందుకే కష్టజీవుల తరఫున, శ్రామికుల తరఫున ఇవాళ అవిరామంగా పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఎన్నో త్యాగాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం నడిపారు. నవాబుకు వ్యతిరేకంగా 10 లక్షల ఎకరాల భూముల పంచినటువంటి ఘనమైన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. గెరిల్లా పోరాటం నడిపారు. వెట్టి చాకరీ రద్దయింది. అదేవిధంగా కేరళలో 1957లో ఓటు ద్వారా అధికారంలో వచ్చిన ప్రభుత్వం కేరళ ప్రభుత్వం. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. 560 మంది రైతులు రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించారు. వెస్ట్ బెంగాల్లో తెబాగా ఉద్యమం వచ్చింది. అనేక మహోత్తరమైనటువంటి ఘట్టాలు వచ్చినాయి. ఉరికంపాలకు ఎక్కారు. భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్ లాంటి వారు చిన్న వయసులోనే వారందరూ కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. రామ్ ప్రసాద్, బిస్మిల్లా, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి మహనీయులు ఇవాళ బ్రిటిష్ వాడు కాకోరి దగ్గర అంతా కూడా రైల్వే ద్వారా అంతా కూడా సంపదను దోచుకొని పోతూ ఉంటే దాన్ని అడ్డుకున్నందుకు వాళ్ళపైన ఉరిశిక్ష వేశారు. ఆ రకంగా ఉరిశిక్షలు ఆరంభించారు. అండమాన్ జైలు పోయారు. ఈ రకమైనటువంటి మహత్తరమైన త్యాగాలు చేసిన పార్టీ దేశవ్యాప్తంగా ఘనంగా ఎర్రజెండా రెపరెపలాడేటువంటి విధంగా చేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో, దేశంలో అధికారం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కులం పేరుతో, మతం పేరుతో విభజన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మనవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తాం. సరే, ఏం చెప్తారు? సమాజ స్థాపన కోసం వామపక్ష పార్టీలు ఉద్భవించాయని చెప్పినటువంటి నేపథ్యం ఈరోజు పరిస్థితులు ఎలా? ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక సిద్ధాంతం కోసం ఏర్పడినటువంటి పార్టీ. దోపిడీ లేని సమాజం ఉండాలని, ఒకరినొకరిని దోచుకునేటువంటి వ్యవస్థ పోవాలని, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా కూడా సమపాలంగా ఉండాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటం నిర్వహిస్తూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు చట్టసభలకు ఎన్నికవుతున్నటువంటి వాళ్ళు, కార్పొరేట్ రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ప్రజా జీవితంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, లేదంటే వ్యాపారం చేసుకుంటూ వీళ్ళ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళు చట్టసభల్లో నిండడం వల్ల ఈరోజు ప్రజలకు ఆ ఫలాలు అందలేకపోతూ ఉన్నాయి. ఒకప్పుడు తరిమిల నాగిరెడ్డి లాంటి వారు, మరి అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఉన్నటువంటి చట్టసభల్లో ఈరోజు మొత్తం అంతా కూడా ప్రజలతో ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి వాళ్ళందరూ కూడా చట్టసభల్లోకి ఎన్నిక అవుతూ ఉన్నారు. అందుకోసమే వాళ్ళకు అనుగుణమైనటువంటి చట్టాలు చేసుకుంటూ ఉన్నారు. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ మూల సిద్ధాంతం ఈవేళ సమాజ స్థాపన కోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. దానికోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈరోజు భూ పోరాటం జరిగినా, లేదంటే ఇంకో పోరాటం జరిగినా, మరి త్రాగునీరు కోసం జరిగినా, సాగునీరు కోసం పోరాటాలు జరిగినా దాని వెనుక అనేక మంది ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములైనారు. కమ్యూనిస్టులు ఆదరించినారు. ఆ రకంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఈరోజు 99 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 99 సంవత్సరాల కాలం పాటు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉంది అంటే ఈ దేశంలో సమస్యలు అలాగే ఉన్నాయని దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు కూడా దోపిడీ చేసేవాడు ఉన్నాడు, దోపిడీ గురయ్యేవాడు ఉన్నాడు. అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగానే ఉంటుంది. కష్టజీవులు ఉన్నంత వరకు, శ్రామికులు ఉన్నంత వరకు, దోపిడీదారులు ఉన్నంత వరకు, దోపిడీకి గురయ్యే వాళ్ళు ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ 100 కాదు కదా, ఇంకా 500 సంవత్సరాలైనా సజీవంగా ప్రజల కోసమే ఉండి పోరాటం నిర్వహించడానికి
మరి ఉంటుందనేసి మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. దానికోసం మేము పనిచేస్తూ ఉన్నాం. అనేక మంది త్యాగదనులు ఈ పార్టీలో పనిచేశారు. కడవరకు ఒకప్పుడు భూస్వాములు ఉన్నతమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ పార్టీ కోసం సేవ చేశారు, ప్రజల కోసం పనిచేశారు, కష్టజీవుల కోసం పనిచేశారు, అణగారిన వర్గాల కోసం పనిచేశారు. వీరు ఆ రకంగా మరి ఉన్నటువంటి పార్టీ ఈరోజు మరి ఆ యొక్క దీని వారసత్వాన్ని పుణుకుపుచ్చుకొని మేము కూడా ఈ పార్టీని నమ్మిన సిద్ధాంతం కోసం, కష్టజీవుల కోసం తప్పకుండా ఈ పార్టీని అంటిపెట్టుకొని పార్టీ జెండా మోస్తూనే ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేయడానికి అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ప్రాణాలకు కుటుంబాలు కూడా లెక్క చేయకుండా రంగుల ప్రపంచం ఒకవైపున కనిపిస్తున్న కటిక దరిద్రాన్ని అనుభవించైనా సరే ప్రజల కోసం నిలబడాలని ఎర్ర జెండా సూత్రంతో ముందుకు పోతా ఉన్నాం. ఎలా ఉంది అసలు మనం రాష్ట్రంలో పరిస్థితి, వామపక్షాల పరిస్థితి ఎలా ఉందంట? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అవి పుట్టగొడుగులాగా పుట్టకొచ్చే పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నాయి. ఆ పార్టీలకి బూజువా వ్యవహారం ఉంటుంది కాబట్టి డబ్బులతో ఈరోజు ఓటుకుంటున్నారు. డబ్బుతో ఓటు కొనేటప్పుడు ప్రజలందరూ కానీ ఈరోజు డబ్బులకి ఓటు వేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలు సిద్ధాంతాన్ని నమ్మి ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసము వాళ్ళ సమస్యలు తీర్చాలి అంటే మనం గెలవాలా, మనం చేయాలంటున్నాం. ఈరోజు ఎప్పుడైతే ఈ డబ్బులు వచ్చాయో, ఎప్పుడైతే కోట్లు వచ్చి పంపిణీ చేస్తున్నారో అప్పుడు మేము కొంచెము వెనకబడుతున్నాం. కానీ అయితే ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ ఏ పార్టీ చేయనంత త్యాగం ఈ పార్టీ చేసింది సిపిఐ. ఎందుకు ఈ మాట చెప్తున్నాయంటే ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో ఎకరాలు భూమి పంపిణీ చేశారు, వేల ఎకరాలు. ఈరోజు అనంతపురం నగరంలోనే పేదవానికి ఒక గుడిసి ఇవ్వలేరు అధికారంలోకి వచ్చిన పార్టీ. అధికారం నుండి కోల్పోయినప్పుడు ఇంక మళ్ళీ పట్టించుకోరు. అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఓట్ల కోసం వస్తున్నారు. కానీ అయితే ఈ కమ్యూనిస్ట్ పార్టీ పేదవాని కోసమే ఉండి వాళ్ళ భూమి కోసం కానీ, భుక్తి కోసం కానీ పోరాడే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. సరే, ఏం చెప్పారు ఎక్స్పెషల్? ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేలు, ఎందుకంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యం గతంలో. ప్రస్తుతం అయితే ప్రాతినిధ్యం వహించలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ప్రధానంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ముందు నుంచి పేదల పక్షానే పోరాడుతూ పేదల యొక్క సమస్యలపైనే ఉద్యమిస్తూ ఉన్న తరుణంలో రాను ఈ కాలంలో మొత్తం కూడా రాజకీయాలన్నీ కూడా ఇవాళ పెట్టుబడిదారీ వ్యవస్థలోకి పోయాయి. ఇవాళ డబ్బున్నోడు మాత్రమే ఇవాళ ఎన్నికల్లో నిలిచిన పరిస్థితి. అంతెందుకు అనంతపురంలో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసినటువంటి దగ్గుపాటి ఎవరు, ఆయన ప్రజల కోసం పనిచేశాడు, లేదా మాజీ ఎంపీపీగా ఆప్తర్లో పనిచేశాడు. ఇప్పుడు డబ్బు మాత్రమే కేవలం 20 నుంచి 30 కోట్ల దాకా డబ్బులు వెచ్చించి ఇక్కడ పోటీ చేసి డబ్బులు ఇప్పుడు పంపిణీ చేసి ఇవాళ ఎన్నికలకు గెలిచిన సందర్భాలు. వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకోండి, వేల కోట్లు ఇవాళ ప్రజాధనాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, లేదా బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇవాళ డబ్బుతోనే రాజకీయాలు చేశారు. డబ్బు లేనటువంటి పార్టీ పేదల కోసము, పేదల యొక్క సమస్యలనే ధ్యేయంగా భావించే ఉద్యమ పార్టీ వామపక్ష పార్టీలు. కానీ ప్రజలు ఓవైపు బూర్జువా పార్టీలకు పట్టం కట్టినప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉండాలి, చట్టసభల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండడం ద్వారానే ఏదైనా ఒక సమస్యకైనా పరిష్కారం అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు, ఇసుకనే దోపిడీ చేసేసాడు, మద్యం లాస్ట్కి ప్రజలు తాగే మద్యంలో కూడా కల్తీ చేశాడు. ఎవరైనా కానీ మద్యాన్ని నమ్మినటువంటి చెత్త సీఎం ఎవరైనా ఉన్నాడా? చెత్త పన్ను మీద చెత్త పైన పన్ను వేసినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారా? ఇలాంటి తరుణంలో మరి చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి వారు ఎవరు లేకపోయారు ఈ సమస్యలు. అదే కమ్యూనిస్టులు ఆ రోజు చట్టసభల్లో ఉండే పరిస్థితి ఏంటి? ఈరోజు కూడా ఈ దేశంలో మరి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు. నరేంద్ర మోడీ 10-11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నిరుద్యోగులకి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఏదైనా ఒక ఉద్యోగం కల్పించాడా? నల్లధనం వెనక్కి తీసుకొస్తాడా? ఏదైనా నల్లధనం వెనక్కి తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం పనిచేశాడా? ఎక్కడ చేశాడు? ఇవాళ అదానీ అంబానీ యొక్క ఆస్తులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళ ఆస్తులను ఇంకా మరింత పెంచుకోవడానికి కృషి చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా పేదల యొక్క సంక్షేమం కోసం, పేదలు ఏమి ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందులను ఏమైనా చూస్తున్నారని చెప్తే చూడట్లేదు. అదే కమ్యూనిస్టులు ఇవాళ చట్టసభలు ఉంటే వీళ్ళ కాలర్ పట్టుకొని ఈ యొక్క మీరైతే ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి కాలర్ పట్టుకొని అడిగే దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు గతంలో జరిగినాయి. కమ్యూనిస్ట్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కమ్యూనిస్టులు ప్రతిపక్షంలో ఉన్నారు.
అప్పుడే కదా ఇవన్నీ కూడా భూ సంస్కరణలు తీసుకురావడం, ప్రతి వారికి దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి, మరి నివసించేవాడికి గుడిసె కావాలని, కనీసం తిండి పెట్టండి ప్రజలకి అని చెప్పేసి పోరాడటం ఫలితమే కదా ఇవాళ ఉపాధి హామీ పథకం ఏ రకంగా వచ్చింది. కమ్యూనిస్టులు ఆ రోజు పోట్లాడడం ద్వారానే ఉపాధి హామీ పథకం రావడం జరిగినది. అదే కాదు, ఈ దేశం స్వతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు ఎవరు? ఇవాళ నరేంద్ర మోడీ వాళ్ళు, వాళ్ళ వారసత్వం, వాళ్ళ కన్నా ముందు వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు ఏమైనా పోరాడారా? కమ్యూనిస్ట్ పార్టీ పోరాడింది 1925లో. ఇవాళ కాన్పూర్లో డిసెంబర్ 26వ తారీఖున ఎందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగింది? ఈ దేశాన్ని తెల్లదొరలు పరిపాలిస్తున్నారు, ఈ తెల్లదొరలను తరిమి కొట్టాలి, ఈ తెల్లదొరలు అంతా దేశంలో ఉన్నటువంటి సంపదను కూడా కొల్లగొడతా ఉన్నారు, మన మనుషులను, మన మహిళలను గౌరవించలేదు, తెల్లదొరలను తరిమి కొట్టే శక్తి సామర్థ్యాలు కమ్యూనిస్టులకే ఉన్నాయని చెప్పేసి ఆ రోజు 26 డిసెంబర్ 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. 90 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం ఉంది దేశంలో. ఏ రాజకీయ పార్టీ కాదు, మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏదంటే సిపిఐఏ. ఏ పార్టీ అయినా ఉందా? సిపిఐ ఉంది, తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి చరిత్ర, మొనగాడి చరిత్ర మేము గర్వంగా చెప్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా. ఒక సిపిఐకే ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించబడి ఎక్కడా ఓటు దగ్గర. ఓకే, ఇవాళ రాజకీయాలు మారాయి, కలుషితమైపోయాయి. ఎవడైతే డబ్బు పెడుతున్నాడో, ఎవడైతే డబ్బుతో ఓట్లు కొంటున్నాడో ఆ వైపు వాళ్ళు మాత్రమే ఇవాళ గద్దెనెక్కుతున్నారు. గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు ఏమైనా మీ సమస్యల పైన వాళ్ళు ఏమైనా చట్టసభలో మాట్లాడుతున్నారంటే అది జీరో. రానున్న కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 99 సంవత్సరాల స్ఫూర్తిని తీసుకొని, ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలను స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగుతాం. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చట్టసభలకి వెళ్ళడం గ్యారెంటీ ఎప్పుడో ఏదో ఒక రోజు. ఏం చెప్తారు సార్ ఫైనల్గా ఇప్పుడున్న ప్రశ్న? ఎందుకంటే వామపక్ష పార్టీలు 100 సంవత్సరాల కాలం కొనసాగించినటువంటి రాబోయే కాలంలో కూడా ఎలా ఉండబోతుంది మీ యాక్షన్ ప్లాన్? మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 పుట్టి మరి ఈరోజు 100 సంవత్సరాలకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు సమాజ ధ్యేయంగా కమ్యూనిస్ట్ పార్టీగా పనిచేస్తుంది. ఈ దేశంలో దోపిడీ ఉన్నంత కాలము, పేదవాడి దోపిడీ జరిగినంత కాలము కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉంటుంది, ఎర్ర జెండా ఉంటుంది. ఈరోజు ఎక్కడ చూసినా ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, బూర్జువా పార్టీల్లో ఏ పార్టీ అయినా సరే ధనవంతులకే, పారిశ్రామికవేత్తలకే వాళ్ళ కాళ్ళకి అడుగులు నొక్కి మడుగులు ఒత్తుతూ ఉన్నారు. ఈరోజు దాదాపు పార్లమెంటులో 300 నుంచి 400 మంది పార్లమెంట్ మెంబర్లు బడాబడా 100 కోట్ల, 1000 కోట్ల వాళ్ళు ఉన్నారు. అసెంబ్లీలో కూడా ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీలోకి వెళ్తున్నారు. వీళ్ళు ఎవరి కోసం, ఎవరి పబ్బం కోసం పనిచేస్తున్న పేదవాళ్ళ పక్షాన ఏమైనా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ మాట్లాడే పరిస్థితి ఎక్కడైనా ఉందా? వాడు ఎన్ని 100 కోట్లు సంపాదించుకుందాం, ఎన్ని 1000 కోట్లు సంపాదించుకుందాం, దోచుకుందాం, దాచుకుందాం అనే ధ్యేయంగానే ఈరోజు పార్లమెంట్లో, అసెంబ్లీలో జరుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా పేదల పక్షాన, పేదల కోసము వారికి విద్య, వైద్యం, ఉపాధి, వాళ్ళు ఉండడానికి గూడు కల్పిస్తామనే ఇంకిత జ్ఞానం కూడా లేని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. మరి పేదవాడు సమస్యల్లో ఉన్నంతకాలం ఎర్ర జెండా వాళ్ళ పక్షాన నిలబడుతుంది. అధికారం లేకపోయినప్పటికీ వారి సమస్యల కోసం ఉద్యమిస్తూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మొత్తం మీదైతే వామపక్ష పార్టీలు ఏర్పడి 100 సంవత్సరాలకు అడుగెడుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీదైతే మాత్రం చూడవచ్చు వామపక్ష పార్టీలు గతంలో కూడా పోరాటాలు చేసే, రాబోయే కాలంలో కూడా పోరాటాలు చేయడానికి అది 100 సంవత్సరాల 500 సంవత్సరాలు అనేది కాదు, కానీ ఖచ్చితంగా ఎందుకంటే ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఒకటి చెప్తున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలన్నీ మొత్తం అయితే మాత్రం డబ్బుమయమైనటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో వామపక్ష పార్టీలు కాస్త వెనుకబడి ఉండొచ్చు, కానీ ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడడానికైతే మాత్రం, ఎందుకంటే అసెంబ్లీలో మాకపోయినప్పటికీ మాత్రం ఖచ్చితంగా ప్రజల వైపు పోరాడడానికైతే మాత్రం ఎప్పుడు సిద్ధంగా ఉంటాము అని చెప్పేసి వామపక్ష నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, RTV, అనంతపురం.